గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనతో సాయి కార్తిక్ సారు ఐపీఎస్ ఉన్నారు. సో, ఆయన యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది మనతో షేర్ చేసుకుంటారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను సత్యసాయి కార్తిక్, ఐపీఎస్ 2020 బ్యాచ్, కరెంట్లీ మహారాష్ట్రలో పోస్టెడ్ ఇప్పుడు. సో 2019 సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో నాకు 103 ర్యాంక్ వచ్చింది. సో పోస్ట్ దట్ ట్రైనింగ్ at National Police Academy. It was rigorous training for 2 years almost. So after which I got posted in Maharashtra cadre as assistant SP. కొత్తగా సివిల్ సర్వీస్ జాయిన్ అయ్యే వారికి మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? సో ఫస్ట్లీ ఎవరైతే సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఎవ్రీవన్ మీకు ఆ డిజైర్ టు బీ ఇన్ అ పొజిషన్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ, ఆ డిజైర్ మీకు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎవరో మీరు ఎక్స్టర్నల్ మోటివేషన్ తోటో లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ చేశారనో లేకపోతే టీచర్ ఫోర్స్ చేశారనో, సో అలా వస్తే ఐ డోంట్ థింక్ యుల్ మేక్ justice to whatever preparation or the journey that you will go through. So your desire has to be strong to be in that position to create a positive impact in the society. Having said that, at least మీరు అంటే ఎవరైతే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, ఆర్ those who are already in graduation but still have the desire to go through the UPSC journey. So, Miro, initially, in the graduation, second year, third year, you will have to start the preparation. At least my basics nunchi meeru start cheste better. The NCRTs ni chadvadam or newspapers chadvadam. At least you'll get to know about the UPSC pattern, the exam, the preparation and everything. So once you make graduation avagana ventane, then you can give the exam and get prelims and then the main. So కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు, ఐ మీన్ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఐ థింక్ దిస్ హ్యాస్ టు బి ది agenda for them to prepare for the exam. But after post graduation, I think all those who want to prepare, your aim should be to start with the basics. మీరు NCRTs నుంచి స్టార్ట్ చేసి you'll have to go through to the standard books and then supplement your static part with your current affairs preparation. రెండు ఇంటిగ్రేట్ చేసి చదవడం, that has to be your goal. రోజుకి ఎన్ని అవర్స్ ప్లాన్ చేసుకొని చదవాలి? ఎన్ని అవర్స్ ప్లాన్ చేసుకునేదాన్ని there is no definite hours, 15 hours చదివితే అయిపోతుంది ఆర్ 8 hours చదివితే అవుతుంది, అలా there is nothing concrete ekkada. So every aspirant should have daily targets. ఈ రోజు నేను ఈ పాలిటీ సబ్జెక్ట్ లో ఇంత కంప్లీట్ చేయాలి, ఆర్ జోగ్రఫీలో ఇంత కంప్లీట్ చేయాలి, కరెంట్ అఫైర్స్ నేను చదవాలి, నా ఆన్సర్ రైటింగ్ చేయాలి. సో ఆల్ దీస్ ఇవన్నీ డైలీ టార్గెట్స్ లో ఫిట్ అయిన తర్వాత ఐ థింక్ యూ కెన్ గో టు స్లీప్. అది మీకు 20 hours పట్టిన యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ టార్గెట్స్, ఆర్ 8 hours లో కంప్లీట్ అయిపోతే well and good. So you should have your daily targets తర్వాత your weekly targets and your monthly targets and short term targets like 3 months targets. So మీ ప్రిపరేషన్ ని మీరు అలా బ్రేక్ డౌన్ చేసుకుని టార్గెట్స్ సెట్ చేసుకుని then you'll have to go about with your preparation and also keep time for your revision. So there's no definite in hours అయిపోతుంది అని కాదు, it's always personal targets, ఎంత తొందరగా మీరు అచీవ్ అవుతారు అనేది దట్ మ్యాటర్. నెక్స్ట్ వచ్చి ప్రిలిమ్స్ మాక్ టెస్ట్లు ఎప్పుడు ప్రారంభించాలి? ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ అనేవి అట్లీస్ట్ ఫస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి. మీరు మీ ఎన్సీఆర్టీ మీ స్టాండర్డ్ బుక్స్ చదివి ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు వచ్చిన తర్వాత ఐ థింక్ అట్లీస్ట్ 3-4 months ఇంటూ ద ప్రిపరేషన్ అన్ని సబ్జెక్ట్స్ లైక్ మేజర్ సబ్జెక్ట్స్ పాలిటీ, ఎకనామిక్స్, జోగ్రఫీ, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తర్వాత దెన్ స్టార్ట్ prelims mock test. But at the same time, మీరు previous year questions ఒకసారి about the UPSC pattern, UPSC ఎలాంటి ప్యాటర్న్ లో క్వశ్చన్స్ అడుగుతుంది,
At the same time, ఒక 3-4 months తర్వాత into the preparation, after having understanding, then you can start doing mock test. నౌఎడేస్ సీసాట్ అనేది చాలా హెడేక్‌గా మారింది. దాన్ని ఎట్లా క్రాక్ చేయాలి? CSAT కి ఇప్పుడు ఇంజినీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచో ఆర్ సమ్ మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఐ డోంట్ థింక్ ఇట్స్ మచ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. ఎవరైతే ఇలా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆర్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో ఫర్ దెమ్ పోజింగ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ వాట్. సో మై ఈక్వల్లీ ఇంపార్టెంట్ జిఎస్ లో ఎంత మంచి మార్క్స్ రాకపోతే దెన్ ఇట్ ఇస్ డిఫికల్ట్. మంచి మార్క్స్ వచ్చి కూడా వేస్ట్. సో 3 months prior to the prelims examination, daily ఒక 1 hour CSAT కి కేటర్ చేసి, CSAT లో 3 aspects ఉంటాయి: మ్యాథ్, లాజికల్ రీజన్, ఒకటి కాంప్రిహెన్షన్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. సో ఆ 3 aspects ని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్, దాంట్లో ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవ్వడం, అట్లీస్ట్ 1 hour కేటర్ చేయడం 3 months ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు, ఇట్ ఈస్ వెరీ. అండ్ ప్రీవియస్ ఇయర్ అట్లీస్ట్ మీకు ఐడియా వస్తుంది, మీరు ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, సో ఆ బేసిస్ మీద యూ కెన్ ట్యూన్ యువర్ ప్రిపరేషన్. మెయిన్స్‌కి ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలి మెయిన్స్? ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఇది డిఫరెంట్ పార్ట్స్ లాగా ఎప్పుడు చూడదు. ఆల్ ది 3 things ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సింగిల్ కంటిన్యూ. సో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ తోటే మీ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది, మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో రైట్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ మీరు మీ ఫ్యాక్ట్స్ ఒకటి మీరు ఇంప్రూవ్ చేసుకోవడం, ఫ్యాక్ట్స్ గుర్తు పెట్టుకోవడం, ఆస్పెక్ట్స్. అట్ ద సేమ్ టైం నేను ప్రిలిమ్స్ అయితే చెప్పాను, then you can start writing answers. Writing answers and regular గా మీ క్వాలిటీ ఆన్సర్ క్వాలిటీ చేయడం, that needs to be done. ఒక మెంటర్ ని ఎవరైనా పెట్టుకుని you will have to continuously keep evaluating your answers and then make improvements. సో ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని తరువుగా ఫాలో అయ్యి then you can. ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉన్నాయి కదండీ! ఈ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ మూడిటి పైన ఏవైనా టాక్టిక్స్, నెక్స్ట్ ఏమైనా స్ట్రాటజీస్, మీ యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైనా షేర్ చేసుకోవాలంటే? పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ కి ఎస్పెషల్లీ నాది ఫస్ట్ 3 అటెంప్ట్స్ లో నా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. బట్ నేను ఎప్పుడు నా మెయిన్స్ ప్రిపరేషన్ ఫస్ట్ 3 అటెంప్ట్స్ నుంచి నేను కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి చదివాను నేను ఇప్పుడు. సో నా ఆన్సర్ రైటింగ్ కానీ, ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసుకోవడం, క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, ఇవన్నీ నేను రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ అటెంప్ట్ నేను చేస్తున్నాను. ప్రిలిమ్స్ లో ఫస్ట్ 3 అటెంప్ట్స్ లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను చాలా ఎక్కువ సోర్సెస్ రిఫర్ చేస్తుండే. లైక్ పాలిటీకి ఒక 3-4 సోర్సెస్, జోగ్రఫీకి 3-4 సోర్సెస్ అలా చేస్తుండే. సో నాకు ప్రతి సబ్జెక్ట్ కి ఎక్కువ సోర్సెస్ అయిపోయేసరికి నాకు రివైజ్ చేసుకోవడానికి టైం ఉండేది కాదు. సో నేను ప్రతి సోర్స్ ని అట్లీస్ట్ 1 or 2 times చదవగలిగాను అంతే. సో రివైజ్ చేసుకోవడానికి టైం ఉండేది కాదు. సో 4th అటెంప్ట్ లో ఐ డిసైడెడ్ ఐ లిమిట్ మై సోర్సెస్. ప్రతి సబ్జెక్ట్ కి ఐ థాట్ ఐ విల్ టేక్ 1 సోర్స్. లైక్ పాలిటీకి లక్ష్మీకాంత్, స్పెక్ట్రమ్ కి మోడర్న్ హిస్టరీలో స్పెక్ట్రమ్, ఇలా ప్రతి సబ్జెక్ట్ కి ఒక సోర్స్ పెట్టుకుని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకున్నా. సో నాకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వచ్చింది. సో దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ ఇన్ మై ప్రిలిమ్స్, క్లియరింగ్ ప్రిలిమ్స్. అండ్ ఆల్సో ఈవెన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ మీరు మాక్ టెస్ట్ ని ఎక్కువ ఫోకస్ చేయకుండా మీరు అది కూడా లిమిట్ చేయడం, 1 or 2 టెస్ట్ సిరీస్ కంటే ఎక్కువ ఇవ్వకుండా మీరు ప్రీవియస్ ఇయర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ కి వచ్చేసి నా స్ట్రాటజీ అంటే నేను ఫస్ట్ ఐ వర్క్డ్ ఆన్ మై క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. అంటే నేను ఫస్ట్ లో ఇనిషియల్ గా నా కంటెంట్ అంత బాగా వచ్చేది కాదు. సో బట్ ఓవర్ ది టైం ప్రాక్టీస్ త్రూ నా క్వాలిటీ కంటెంట్ ఇంప్రూవ్ అయింది. సో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అయింది. దాని తర్వాత దెన్ ఐ ఫోకస్డ్ ఆన్ కంప్లీటింగ్ ది పేపర్. ఇప్పుడు 3 hours లో 20 questions కంప్లీట్ చేయడం అనేది
ఆన్సర్స్ టైం 10 మార్క్స్ ఆన్సర్స్ అయితే 6 minutes లో కంప్లీట్ చేయాలి. 15 మార్క్స్ ఆన్సర్స్ అయితే 11 అలా ఇంప్రూవ్ అయ్యాను. సో బేసికల్ గా స్ట్రాటజీస్ అండ్ which I made improvements over interview వచ్చేసి ఇట్ ఈస్ మోస్ట్లీ యువర్ పర్సనాలిటీ కంటెంట్ ఇదంతా టెస్ట్ నాలెడ్జ్ అనేది బట్ ఇంటర్వ్యూలో ఇట్ ఈస్ మోర్ అబౌట్ మీ పర్సనాలిటీ సో పాజిటివ్ అప్రోచ్ ఉండాలి ఈ aspect, చాలా మంది సో దట్ ఎక్స్పోజర్ మీ అంటే మీరు ఇప్పుడు నౌఎడేస్ చూసుకుంటే ఎక్కువ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. చాలా మెటీరియల్స్ ఉన్నాయి. సో, అవి మెటీరియల్స్‌ని ఏవైతే పర్టిక్యులర్‌గా చదవాలి అనే దానిపైన చాలా మందికి డౌట్ అనేది ఉంది. సో, దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? యా కరెక్ట్. ఇప్పుడు ఈ ఏజ్ లో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. సో చాలా సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ టాపర్ అది సజెస్ట్ చేస్తారు, ఆ టాపర్ ఇది సజెస్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ మీకు మీ ఏ సోర్సెస్ మీరు కంఫర్టబుల్ ఉన్నారు అనేది ఒక పర్సనల్ లెవెల్లో రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. టాపర్స్ వీడియోస్ అవన్నీ చూడడం నెసెసరీ, బట్ అట్ ద సేమ్ టైం మీ పర్సనల్ రీసెర్చ్ చేసి ఒక కంఫర్టబుల్ సోర్సెస్ ఏమున్నాయి యూ విల్ హ్యావ్ టు కమ్ అప్ డౌన్ అట్లీస్ట్ 1 or 2 సోర్సెస్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. సో అండ్ ఆ సోర్సెస్ మీద మీరు రెగ్యులర్ గా రివైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక సోర్స్ అంటే లక్ష్మీకాంత్ లోంచే యూపీఎస్సి క్వశ్చన్స్ ఇస్తుంది ఆర్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తుంది or ఇక్కడ రాసిలేదు. సో దాన్ని స్టిక్ ఆన్ అయ్యి యూ హ్యావ్ టు డూ రివిజన్ కంటిన్యూ. నెక్స్ట్ క్వెషన్ వచ్చి నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? యా సో యాజ్ ఐ సెడ్ నోట్ మేకింగ్ అనేది ఆస్పిరెంట్ ఏంటంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఫస్ట్ రీడింగ్ నుంచే నోట్స్ మేకింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మొత్తం బుక్ మళ్ళీ రాయడం స్టార్ట్ చేస్తారు చాలా మంది. నా టైంలో కూడా ఐ డిడ్ ద సేమ్ బట్ ఒక మేజర్ అండర్స్టాండింగ్ తర్వాత ఏది గుర్తుపెట్టుకోవాలి ఆ టైంలో బెటర్. సో ఫస్ట్ నుంచే నోట్స్ మేకింగ్ మీద ఫోకస్ ఎవ్రీథింగ్ అది మళ్ళీ ఇంకొక బుక్ మీరే రాస్తారు. సో ఐ వుడ్ సజెస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఒక 2-3 చదివిన తర్వాత దెన్ యూ షుడ్ స్టార్ట్ మేకింగ్ నోట్స్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అనుకునే పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ దట్ షుడ్ గో ఫర్ సబ్జెక్ట్. ఐ థింక్ అట్లీస్ట్ ఒక 100 పేజ్ రీడ్ ఓన్లీ దోస్. సో మీ నోట్స్ అట్లా ఉంటాయి ఒక 500. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. Joining with us. థ్యాంక్ యూ.